అనంతపురంలో ఈ సర్కిల్ పేరేంటో తెలియదు గానీ ఈ ముత్యాల రెడ్డి మిల్క్ డైరీలో లస్సీ బాగుంటుందన్నారు. అందుకే తాగడానికి అయితే వచ్చాము. లస్సీతో పాటు పాలకోవా ఇంకొక ఐటెం అయితే తిన్నామావా, కానీ దాని పేరు సరిగ్గా గుర్తులేదు. అసలు నేను అనంతపురం వచ్చింది మా చెల్లెలు పెళ్లి చూడడం కోసం. పెళ్లి అయితే చాలా బాగా జరిగింది మావా. నాకు తెలిసిన చుట్టాలు అలాగే నాకు తెలియని చుట్టాలు అయితే చాలా మందే వచ్చారు. ఏదేమైనా గానీ ఇలాంటి పెళ్లిలకు వెళ్తూ ఉంటేనే మనకి ఎంతమంది చుట్టాలు ఉండేదనేది తెలుస్తుంది. అనుకోకుండా ఇద్దరు సబ్స్క్రైబర్లు అయితే కలిశారు మామ. ఒకరేమో సతీష్ అన్న బెంగళూరులో వర్క్ చేస్తారంట. ఇంకొక అన్న అయితే నేను అనంతపురంలో ఎంటర్ అయ్యేటప్పుడు ఆయిల్ చెక్ చేస్తున్నాము ఒక షాప్ దగ్గర. అక్కడైతే ఒక అన్న కలిశాడు. అనంతపురం చాలా పెద్దది, కానీ రైల్వే స్టేషన్ మాత్రమే కొంచెం చిన్నది. ఈ వందే భారత్ ట్రైన్ ని ఫస్ట్ టైం రీల్ లో కాకుండా రియల్ గా చూస్తున్నా. నేనుండే ప్లేస్ కి దగ్గరలో వ్యవసాయ మార్కెట్ ఉండంటే మామిడి పండ్లు కొందామని మా పెదనాన్నతో అయితే వచ్చా. ఎంతైనా గానీ బయట మామిడి పండ్ల రేట్లకి మార్కెట్ లో ఉండే మామిడి పండ్ల రేట్లకి చాలా తేడా ఉంది మామ. అనంతపురం కి నేను కొత్త కాబట్టి ఇక్కడ ఏ ఏ ప్లేసులు ఫేమస్ చెప్పమనేసి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టా. ఒక్కరు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా కింద కామెంట్ పెట్టండి మామ. ఈ ఇద్దరిని కలవడానికి దాదాపు నాకు 10 సంవత్సరాల పైనే పట్టింది. ముందున్న అతనేమో సోల్జర్, బ్యాక్ ఉండే అతనేమో టీచర్, మధ్యలో ఉండేది డ్రైవర్. నెక్స్ట్ అనంతపురం నుండి రిటర్న్ ఇంటికి వెళ్లే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.